హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి నేచర్ని అయితే తీసి మీకు వీడియోగా అప్లోడ్ చేశానండి. కొంచెం సేపు సరదాగా చూసేయండి. మరి అలాగే ముందుగా వేపపళ్ళు అండి. ఇక మనకి సీజన్లోను పూత అయిపోయిన తర్వాత వేపపళ్ళు కూడా వస్తాయి కదా. అందులోనూ మన ఇంటి దగ్గర ఉన్న చెట్టు చాలా పెద్దగా ఉందేమో. ఈసారి కాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి. ఇంకా అలా న్యాచురల్గా చేత్తో అలా కోసుకొని తింటుంటే ఉంటుందండి. లైట్ చిరుచేదు, లైట్ స్వీట్ తోటి ఎన్నో ఔషధ గుణాలను అయితే ఇస్తుందండి మనకి వేప పళ్ళు కూడాను. కాబట్టి వేప పూతను స్టోర్ చేసుకునే వీడియోని కూడా మన ఛానల్లో పెట్టానండి. కొత్తగా చూసేవాళ్ళైతే ఒకసారి అయితే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వేప ఆకును కూడా ఏంటంటే మనం పొడిగా కానీ ఆకుగా కానీ మనం బియ్యం ఎక్కువ రోజులు అంటే సంవత్సరం ఒక 6 నెలలు నిల్వ ఉంచుకోవాలనుకుంటే బియ్యానికి పురుగు పట్టకుండా కూడా ఈ ఆకుని మనం కలుపుకొని పెట్టుకుంటే స్టోరేజ్ చేసుకుంటే చక్కగా నిల్వ ఉంటాయండి. అలాగే ఈ వేప పండులోంచి వచ్చిన గింజ ఉంటుంది కదా, ఆ గింజ అయితే కనుక మనకి ఆయిల్ కూడా తీస్తారండి. ఆ గింజ నుంచి ఆ ఆయిల్ని అయితే కనుక మనకి ఎన్నో రకాల మెడిసిన్స్లోను తర్వాత ఆ ఆయిల్ని తెచ్చుకొని మనం స్ప్రే చేసుకుంటే మొక్కలకి కానీ పువ్వులు ఆకుకూరలు ఉండే వాటికి చేసుకుంటే పురుగు పట్టకుండా కూడా ఉపయోగపడుతుందండి. వాటితో పాటుగా సీజన్లో వచ్చే వాక్కాయలండి. ఇవి కూడా ఏంటంటే ఈ సంవత్సరం చాలా బాగా వచ్చిందండి కాయలు అయితే ఈ కాయలతోటి మనకి ఈ సంవత్సరం వాక్కాయతోటి ఆవకాయ పెట్టి చూపిస్తానండి. అసలు మామూలుగా అయితే వాక్కాయ పప్పు, కొబ్బరికాయ వేసుకొని పచ్చడి, వంకాయ ఎగురు అలా పులుపు ఇష్టపడే వాళ్ళు చక్కగా ఎందులోనైనా సరే ఇంక్లూడ్ చేసుకుంటారు. కానీ ఇక దీంతో ఆవకాయ అండి చాలా బాగుంటుంది. అది పెట్టే విధానాన్ని పూర్తిగా మనకి వీడియోలో చూపిస్తాను. అయితే ఈ వాక్కాయలో కూడా మంచి సి విటమిన్ ఉంటుందండి. మనకి బయట అయితే కనుక ఇవి కిలో 100, 150 అలా ఉంటున్నాయండి. కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అందులో ఇవి నాటు వాక్కాయలు, తర్వాత హైబ్రిడ్ వాక్కాయలు 2 రకాలు అయితే ఉంటాయి. అలాగే నేను ఊరి నుంచి తీసుకొచ్చుకున్న చక్కగా ముగ్గు గొట్టం అండి. మీకు ఎన్నో వీడియోస్లో నేను చెప్పానండి ముగ్గు గొట్టం తెచ్చుకోవాలందండి అని చెప్పేసి. అవి ఇలా ఉంటాయండి. ఈ సేవండి రేకుతోటి ఇలా మౌల్డ్ చేస్తారన్నమాట. ఇందులో కూడా మనకి డిజైన్స్ ఉంటాయండి. ఆ పైన ఇలా హోల్స్లా పెట్టున్నారు కదా, వాటితోనే డిజైన్గా చెక్కుతారన్నమాట. అప్పుడు వాటిలోంచి వచ్చే ముగ్గు గీత అనేది మనకి డిజైన్ అనేది పడుతుంది. ఇలా ఒకటి చిన్నది ఒకటి పెద్దది అమ్మ వాళ్ళ ఇంటికాడి నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను. ఇంకా గొట్టంలోను ఇలా ముగ్గు అయితే నింపేస్తామండి. ఈ ముగ్గు కూడా ఏంటంటే గరుగ్గా లేకుండా మెత్తగా ఉంటే కనుక చక్కగా మనకి ఆ గీత అనేది చాలా ముద్దగా చక్కగా ఇలా గొట్టంలో ముగ్గు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని చక్కగా ఏదైతే లాగడానికి ఉంది కదండి హ్యాండిల్ లాగా, ఆ హ్యాండిల్ తోటి మనం మూవ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూడండి, అసలు ఇలా మూవ్ చేస్తుంటే చూడండి ఎంత చక్కగా డిజైన్ వస్తుందో. ఇది ముగ్గు గొట్టం అంటారండి మా సైడు. ఇక వీటితోనే పండగలకి వాటికి చక్కగా పెద్ద ముగ్గులు వేస్తామండి. ఎంత అందంగా ఉంటుందంటే అందులోనూ పేడ కల్లాపు వేసి చక్కగా పచ్చటి ఆ పేడ కల్లాపు మీద ఇలా తెల్లటి ముగ్గుతోటి ముగ్గులు పెడుతుంటే ఉంటుందండి. ఎంత అందంగా ఉంటుందో. అసలు ఊర్లో అయితే కనుక అరుగులు అలికేవారండి అప్పట్లోను. పేడతోటి పండగలు వచ్చినా మామూలుగానైనా సరే అలుక్కునేవారు. అలగడము అంటే మెత్తడం అండి, చేత్తో మెత్తేవారన్నమాట. అయితే అది కొంచెం లైట్గా ఆరుతుంది, మరీ పచ్చిగా కాకుండా కొంచెం ఆరుతుంది అన్నప్పుడు ముగ్గు వేసేవారండి ఈ గొట్టంతో. ఎన్ని రోజులు అయితే ఉండేదంటే చక్కగా అందంగా అలా చెక్కు చెదరకుండా ఉండేయండి ముగ్గులు. అందులో సంక్రాంతి పండగకి అయితే కనుక పెద్దలకి బట్టలు పెడతాం కదా మనం, భోగి రోజున కాకుండా ఆ మరుసటి రోజున సంక్రాంతి రోజున కనుమ రోజున కంపల్సరీ పెద్ద పండగ ఎవరైతే ఉన్నదో ఏ రోజైతే ఉన్నదో ఎవరికి ఆ వాళ్ళు కంపల్సరీ ఈ ముగ్గు గొట్టంతో పెద్ద ముగ్గులు వేసేవారండి ఇంట్లో. అలా వేసి చక్కగా పెద్ద ముగ్గులతోటి లోగిళ్ళతో గొబ్బిళ్ళు పెట్టి చక్కగా ఆ పండగ చేసుకుంటే పెద్దలు వచ్చి సంతోషించి చక్కగా ఆశీర్వదిస్తారని చెప్పేసి చాలా బాగా చేస్తారండి మన ఆంధ్ర సైడ్ అయితే కనుక. అలాగే చూడండి ఒక చిన్న ముగ్గు అండి, అలా చక్కగా పద్మం ముగ్గు అలాగే వేసేసరికి ఎంత అందంగా వచ్చిందో చూడండి. ఇల్లంతా ఏదో ఒక పండగ వాతావరణం లాగే. కానీ ఇది మాత్రం కంపల్సరీ మళ్ళీ మనం తుడిచే వరకు కూడా ముగ్గు అలాగే ఉంటుందండి. అయితే చక్కగా ఆ ముగ్గు వేసుకున్న తర్వాత కాస్త పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వుల్ని భూదేవతలకి సమర్పిస్తే ఆ అందమే వేరు, ఆ ఆనందమే వేరు కదండి. ఉన్నంతలో ఏదో చక్కగా ఇలా నీట్గా పెట్టుకోవడం మన ఆరోగ్యానికి, మన మైండ్ రిలాక్సేషన్ కూడా చాలా బాగుంటుందండి. అందులోనూ మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది మన లేడీస్కి. కంపల్సరీ ఇలాంటి పనులు ఇంట్లో ఉన్నంత వరకు ఉన్నంత ప్లేస్లోనే చక్కగా చేసుకుంటాం, చాలా బాగుంటుంది. అందులో కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగుంటుందో కానీ ఇక్కడ మాత్రం నాకు ఇలా ఫుల్ ఎక్సర్సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నాకైతే ఇవే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. కాస్త పని ఎక్కువగా అనిపించినా కూడాను ఇంకా సరదాగా చక్కగా ఇలాగైతే తీసుకున్నానండి ముగ్గునైతేనే. ఇక ఈ ముగ్గు గొట్టాలు చాలా డిజైన్స్ ఉంటాయండి. మీరు ఎప్పుడైనా తీసుకుంటే కనుక విలేజ్లో ఎక్కువగా దొరుకుతాయి మనకి. అందులో కూడా డిజైన్స్ ఉంటాయండి, చూసుకొని తెచ్చుకోండి. 150 రూపీస్ అయితే పడినాయి నాకు. చక్కగా సూర్యుడు అస్తమిస్తున్నాడండి సాయంత్రం వేళ. చక్కగా పైకి వెళ్ళి విరజాజులు కోసుకుందామని చూస్తే చూడండి ఎంత అందంగా ఉందో పైనుంచి.
మన చిలకమ్మలకి మామిడి పళ్ళు అయితే ఉంచేసాం కదండి ఆహారం కింద. అవి చూడండి ఎంత విచిత్రంగా తిన్నాయో. ఒక పక్కన పండు అయితే కనిపిస్తుందా, ఇంకొక పక్కన టెంక చూడండి ఎలా వేలాడుతుందో. అసలు పండు కింద పడట్లేదండి, పడకుండా ఆ టెంక మాత్రమే వేలాడుతుంది. ఆ చుట్టూ ఉన్న గుజ్జుని అసలు టెంక కింద పడకుండా ఎలా తిన్నదో కూడా విచిత్రంగా అనిపిస్తుందండి. అలాగే తిన్నాయండి, ప్రతి కాయని కూడా అలాగే తిన్నాయి. అసలు టెంక కింద పడకుండానే ఉన్నాయి. అసలు ప్రకృతి అంటే ఇంత అందంగా ఉంటుందా, అసలు ఇన్ని వింతలు విచిత్రాలు ఉంటాయా అనిపిస్తుందండి. లేకపోతే మన ఒక్క వేప చెట్టు నుంచి ఎన్ని ఔషధ గుణాలండి నిజంగాను. ఎప్పుడు నిత్యం ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుందండి నిజంగాను. ఇలాంటి ఒక వేప చెట్టును కానీ చుట్టూ ఇంత గ్రీనరీని కానీ ఎక్కువగా ఉంచుకోవడం మనకి కళ్ళకి ఎక్కువ సైట్ అనేది రాకుండా ఉంటుందంటండి. గ్రీనరీని చూడటం వల్ల మనకి కళ్ళ సైట్ అనేది తొందరగా రాకుండా ఉంటుందంట. ఇంకా సరే, ఈ విరజాజులు చూసారంటే సీజన్లో మల్లెలు, తర్వాత విరజాజులు, సన్నజాజులు, అసలు పళ్ళు ఎలా వస్తున్నాయి, ఈ పువ్వులు కూడా అంతేనండి. సీజన్ బట్టి ఎంత పరిమళం ఇస్తూ ఉంటాయో, అసలు ఎంత సువాసనో. తల అంటుకొని చక్కగా ఒక్కో మూర లేదంటే ఒక్క 2 పినీసులు పువ్వులైనా సరే అలా తలలో పెట్టుకున్నామంటే తలంతా మంచి సువాసన అండి, ఏదో సెంటు కొట్టు. అలాగే ఈ మూర బయట కొంటే మనకి 60 నుంచి 70 రూపాయలు అలా ఉంటుందండి. చాలా రేట్ ఎక్కువగా ఈ విరజాజులు. అందులోనూ మనకి ఒరిజినల్ అయితే ఉండవండి, ఏవేవో మొగ్గలు వేసేసి ఏదో ఆకులు వేసేసి కట్టేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న మూలని చక్కగా ఒక పాదులాగా ఎక్కించుకొని మనం పెట్టుకుంటే కనుక చక్కగా సీజన్లో మంచి సువాసనతో పువ్వులు అయితే చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. సరే, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.